1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, గుప్పెడు కరేపాకు, 1 స్టారు, 4 లవంగాలు, 2 దాల్చిన చెక్క, 7 లేదా 8 ఎండుమిరపకాయలు. ఇవి మనకి కావాల్సినవి. ఇక్కడ నేను చికెన్లో నుంచే కొంచెం కొవ్వు అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి క్యాలరీస్ తగ్గేటట్టుగా ఇక్కడ నేను పొడిలాడేటట్టు కరివేపాకుని పౌడర్ని అయితే రెడీ చేస్తున్నానండి. మీరు కావాలంటే ఆయిల్ వేసైనా సరే పౌడర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ క్యాలరీస్ తగ్గేటట్టుగా ఆయిల్ అనేది కొంచెం తగ్గించి డ్రైగా చేసుకుంటున్నాను పౌడర్. ముందుగా మనం కావాల్సినవి కరివేపాకుని, జీలకర్ర 1 టీ స్పూన్, 1 టీ స్పూన్ ధనియాలు, 1 స్టారు, 2 దాల్చిన చెక్క, 4 లవంగాలు, ఎండుమిరపకాయలు 7 లేదా 8 ఎండుమిరపకాయలను వేసి దోరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసి పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 2 లేదా 3 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అదే ప్యాన్లోకి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయలను కూడా వేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా సిమ్లోనే దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గినాయి కదండి. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి పచ్చి వాసన పోయేంత వరకు కూడా సిమ్లోనే దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ దోరగా వేయించుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఒక 1/2 కేజీ చికెన్ ముక్కల్ని ఉప్పు వేసి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని కూడా వేసుకుందాము. ఉప్పు వేయడం వల్ల మనకి నీచు వాసన అనేది ఉండదు. ఇప్పుడు మనం ఒక 1/2 టీ స్పూన్ పసుపుని, 1 టీ స్పూన్ ఉప్పుని వేసుకుందాం. ఉప్పు సరిపోలేదనుకోండి తర్వాత అయినా సరే చూసి వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముక్కలన్నిటిని కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము. చూడండి, ఈ విధంగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని కూడా మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే ఇక్కడ చికెన్ని అయితే కలుపుకున్నాం కదండి. ఈ చికెన్ ముక్కలు అనేవి ఇక్కడ మనకి మొత్తం కూడా ఈ విధంగా దగ్గరగా అవుతుంది. వాటర్ అయితే నేను వేయలేదండి, చికెన్లో నుంచే మనకి వాటర్ వస్తుంది. ఆ వాటర్తోనే మగ్గిపోతుంది. ఒకవేళ మీకు అవసరం అనుకుంటే మీరు కొంచెం వాటర్ వేసైనా సరే చికెన్ని ఉడికించండి. ఇక్కడ మనకి పట్టుకుంటే 2 ముక్కలు అవ్వాలండి. మధ్యలో ఇలా కలుపుకుంటూ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకి పట్టుకుంటే 2 ముక్కలు అవ్వాలి. ఇది మనకి బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం కరివేపాకు అంటే 4 వంతుల్లో 3 వంతుల భాగాన్ని మనం చికెన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు కరివేపాకు పౌడర్ని కూడా నేరుగా ఒకేసారి వేస్తే మనకి ప్యాన్కి అంటుకుపోతుంది. కాబట్టి ఒకసారి కలుపుకొని మనం తినే ఘాటుకి తగ్గట్టుగా చూసుకుంటూ మనం 2 సార్లు లేదా 3 సార్లు అయినా సరే పౌడర్ని వేసుకోవాలి. ఇక్కడ నేను ఒకసారి కలుపుకున్నాను కదండి. ఇక్కడ రెండోసారి కూడా కరివేపాకు పౌడర్ని అయితే వేసి మరొకసారి కలుపుకుంటున్నాను. చివరగా 3వ భాగాన్ని కూడా వేసి కరివేపాకు పౌడర్ని వేసుకొని చికెన్ ఫ్రై మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుందాము. ఈ టైంలోనే మనకి బాగా కలుపుకున్న తర్వాత ఒకవేళ మనకి ఉప్పు సరిపోలేదనుకోండి చూసి వేసుకోవచ్చు. ఇంతేనండి, మన చికెన్ ఫ్రై అయితే రెడీ. ఇది రైస్లోకి, రాగి సంగటి, చపాతీ, సైడ్ డిష్ దేంట్లోకి తిన్నా సరే చాలా సూపర్గా ఉంటుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి మీకు నా వీడియో నచ్చిందండి? నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇప్పటి వరకు నా ఫుల్ వీడియోని చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్.